హాయ్ ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూస్తున్న మామిడి తోట వచ్చేసి మా రిలేటివ్స్‌ది. వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే చాలా లక్షల అమౌంట్ పెట్టుబడిగా పెట్టారంట. ఇది ఈ మంత్ చూస్తే మార్చ్ మంత్ ఇది. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మామిడి చెట్లలో. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తే అవి ఎప్పుడు కాయగా తయారయ్యి ఆ రైతు చేతికొస్తది ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతుంది? ఏం అర్థం కావట్లేదు. సీజనల్‌గా ఇప్పుడు జనవరిలో ఫ్లవరింగ్ రావాలి. అలాంటిది మార్చ్‌లో ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పటికే రైతును నేను ప్రశ్నించినప్పుడు ఇప్పటికి 2,00,000 పెట్టుబడి పెట్టేసాము. ఈ ఫ్లవరింగ్ ఇప్పుడొస్తుంది. అందులో 75% ఆ ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుందంట. ఈ మంత్ పూసిన ఫ్లవరింగ్ మొత్తం. ఆ కాయ ఏదైనా పిందె చివరన పుట్టిన పిందనేది నిలబడదంట. నిలబడినా కూడా ఆ కాయ షైనింగ్ గానీ సరైన సైజు రాదని చెప్పారు. సో, ఇప్పుడు మార్చ్ మంత్‌లో ఆ ఫ్లవరింగ్ వస్తే ఇక రైతు అన్ని లక్షలు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ రికవరీ అవ్వాలంటే ఎట్లా? ప్రతి దాంట్లో, ప్రతి వ్యవసాయంలో, ప్రతి పైరులో, ప్రతి సీజనల్‌గా రైతుకి రేటున్నప్పుడు ఇలా క్రాప్ రాకపోవడం, సరిగ్గా పంట అధికంగా ఉన్నప్పుడు రైతుకి సరైన ధర లేకపోవడం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎప్పటికి మారుతుందనేది వ్యవసాయంలో తెలియకుండా ఉంది. అలాగే మీరు ఈ వీడియోలో తోటని పరిశీలిస్తే, తోటని ఎంత నీట్‌గా పెట్టుకున్నారో కల్టివేషన్ అంతా చేసి ఎక్కడా కూడా గడ్డి అంటూ లేకుండా వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టి తోటని నీట్‌గా చేసుకొని, అలాగే స్ప్రేయింగ్స్‌లన్నీ ఇచ్చి చాలా పెట్టుబడి పెట్టేశారు. కానీ ఈ సంవత్సరం రేటు లాస్ట్ ఇయర్ కూడా ఈ మ్యాంగోలో రేట్లనేది చాలా డ్రాప్ అయిపోయాయి. ఎలా అంటే బంగినపల్లి ఒక్కొక్క సీజన్‌లో రూ. 5 కూడా అమ్మిందంట. సో, అంత తక్కువ అమ్మడం వాళ్ళు గత 10 సంవత్సరాలలో ఎప్పుడు ఆధారం అంత తక్కువ పలకడం అనేది వాళ్ళు చూడలేదంట. ఈ సంవత్సరం ఖచ్చితంగా రేట్లు బాగుంటాయని వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టి ఈ విధంగా నీట్‌గా తోటను కూడా చాలా నీట్‌గా అన్నీ చేసుకున్నారు. అయినా కూడా మనకి ఎందువల్ల అయిందో వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఇది వాతావరణం సహకరించక వర్షాలు ఎక్కువ ఏమో తెలీదు గానీ, ఇప్పుడు జనవరిలో వాళ్ళకి రావాల్సిన ఫ్లవరింగ్ గానీ, పిందె గానీ ఉండాల్సింది. మార్చ్ అయినా కూడా ఇంకా ఎక్కడ ఒక పిందె కూడా కనిపించట్లేదు. తోటను కూడా మీరు వీడియోలో పూర్తిగా పరిశీలిస్తే ఎక్కడే గానీ చిన్న పిందె కూడా సరిగా లేదు. ఎక్కడో ఒకటి అర చెట్లకి ఒక 10 పిందెలు అలా ఉన్నాయి. ఇప్పటికి 2,00,000 పైన పెట్టుబడి పెట్టేశారంట. ఇప్పుడు అవి ఎప్పుడు కాయ కాయాలి? అవి ఎన్ని కాయలు నిలబడతాయి? ఆ పిందె అంతా ఫ్లవరింగ్ అంతా వాళ్ళు ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. ఈ వ్యవసాయంలో ఒక సంవత్సరం ఆదాయం వస్తే 3, 4 సంవత్సరాలు లాసు అనేది ఇది ఆనవాయితీగా అయిపోతూనే ఉంది. ఏ పైరు చూసుకున్నా, ఎక్కడికెళ్ళినా, ఏ రైతును ప్రశ్నించినా ఈ సంవత్సరం రాలేదు, లాస్ట్ ఇయర్ రాలేదు, అంతకుముందు ఒక సంవత్సరం వచ్చింది. అంటే ఒక సంవత్సరం వస్తే 2 సంవత్సరాలు లాస్ కంటిన్యూగానే ఇలా 1 ఇయర్ లాభం వచ్చిందంటే 2 ఇయర్స్ లాస్ రావడం. అలా వస్తే రైతు ఎప్పటికి డెవలప్ అవ్వలేడు. ప్రతి సంవత్సరము రైతుకి కనీస మద్దతు ధర ఉండి సీజనల్‌గా క్రాప్ చేతికొస్తేనే రైతు అనేవాడు డెవలప్ అవుతాడు. జై కిసాన్, జై జవాన్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది రైతులకి షేర్ చేయండి. నా వీడియోస్‌లో మంచి కంటెంట్ ఉంది. నేను చాలా మందుల గురించి అలాంటివి చాలా వీడియోస్ పెట్టున్నాను. మీరంతా వీడియోలని గమనించి మీ పైర్లలో స్ప్రేయింగ్ చేసుకుంటూ మనం మంచి ఈల్డ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూస్తున్న మామిడి తోట వచ్చేసి మా రిలేటివ్స్‌ది. వాళ్ళు ఇప్పటికే చాలా లక్షల అమౌంట్ పెట్టుబడిగా పెట్టారంట. ఇది ఈ మంత్ చూస్తే మార్చ్ మంత్ ఇది. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మామిడి చెట్లలో. అంటే ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తే అవి ఎప్పుడు కాయగా తయారయ్యి ఆ రైతు చేతికొస్తది ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతుంది? ఏం అర్థం కావట్లేదు. సీజనల్‌గా ఇప్పుడు జనవరిలో ఫ్లవరింగ్ రావాలి. అలాంటిది మార్చ్‌లో ఫ్లవరింగ్ వస్తుంది. ఇప్పటికే రైతును నేను ప్రశ్నించినప్పుడు ఇప్పటికి 2,00,000 పెట్టుబడి పెట్టేసాము. ఈ ఫ్లవరింగ్ ఇప్పుడొస్తుంది. అందులో 75% ఆ ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుందంట. ఈ మంత్ పూసిన ఫ్లవరింగ్ మొత్తం. ఆ కాయ ఏదైనా పిందె చివరన పుట్టిన పిందనేది